నెల్లూరు జిల్లాలో దారుణం వెలుగు చూస్తుంది. పెంచుల ప్రసాద్ అనే ఆటో డ్రైవర్ దారుణ హత్యకు గురయ్యారు. నవాబుపేట రామచంద్రపురంలో పెంచుల ప్రసాద్ ఇంట్లోకి చొరబడిన దుండుగులు విచక్షణారహితంగా కత్తులతో దాడి చేశారు. ప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఇటీవల స్థానికంగా కొంతమందితో ప్రసాద్ కి విభేదాలు ఉన్నట్లుగా సమాచారం. అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ప్రసాద్ మృతితో అతని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యాంతమయ్యారు. ఇప్పుడు ఫ్రెండ్ అనుకో నెల్లూరు జిల్లాలో దారుణం వెలుగు చూస్తుంది. పెంచుల ప్రసాద్ అనే ఆటో డ్రైవర్ దారుణ హత్యకు గురైనట్లుగా తెలుస్తోంది. నవాబుపేట రామచంద్రపురంలో పెంచుల ప్రసాద్ ఇంట్లోకి చేరబడిన దుండుగులు విచక్షణారహితంగా కత్తులతో దాడి చేసినట్లుగా అయితే సమాచారం అందుతోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, చెప్పండి, అసలు ఏం జరిగింది? పద్మ, నెల్లూరు నగరంలో దారుణ ఘటన అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. నిన్న అర్ధరాత్రి సమయంలో ఇంట్లోకి దూరి పెంచుల ప్రసాద్ 35 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆటో డ్రైవర్ ని విచక్షణ రహితంగా కత్తులతో పొడిచి దారుణ హత్య చేశారు దుండగులు. గతంలో పాత కక్షల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లుగా అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. కొంతమంది అనుమానితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లుగా సమాచారం అయితే అందుతోంది. నిన్న అర్ధరాత్రి సమయంలో ఇంట్లో తన భార్య, 2 పిల్లలతో నిద్రిస్తుండగా కొంతమంది దుండగులు ఇంట్లోకి బలవంతంగా చొరపడి తన భార్యని నోట్లో గుడ్డలు కుక్కి మరి ఒక్కసారిగా ఈ పెంచుల ప్రసాద్ పైన కత్తిలతో దారుణంగా దాడి చేశారు. ఈ దాడిలో దాదాపు 25కు పైగా కూడా కత్తిపోట్లు అతని పైన పడ్డట్లుగా తెలుస్తోంది. ఒక్కసారిగా భారీగా కత్తిపోట్లు దిగడంతో అక్కడికక్కడే మృతి చెందినటువంటి పరిస్థితి. దీంతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ స్థానికులతో ఒక్కసారిగా ఎవరైతే ఆయన భార్య గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల స్థానికులంతా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నగర డిఎస్పీ, క్రైమ్ డిఎస్పీతో పాటు పలువురు సిఐలు కూడా ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ విచారణలో పాత కక్షల నేపథ్యంలో హత్య జరిగిందనే అనుమానాలని వ్యక్తపరిచారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ కూడా ఘటనా స్థలికి చేరుకుని విచారణ అయితే చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. ఈ సందర్భంలో ఒక్కసారిగా అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు బృందాలు కూడా స్థానికంగా విచారణ చేపట్టారు. మృతదేహాన్ని నెల్లూరులోని ప్రభుత్వ ప్రధాన వైద్యశాలకి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించినటువంటి పరిస్థితి. మొత్తం మీద తీసుకుంటే నెల్లూరు నగరంలో ఇటీవల వరుసగా హత్య చోటు చేసుకుంటున్నాయి. గతంలో నెల్లూరు బుజ్జిబుజ్జి నెల్లూరు సమీపంలో 2-3 రోజుల వ్యవధిలోనే 2 వృద్ధ మహిళలను కూడా ఒక దుండగుడు దారుణంగా హత్య చేసి మృతదేహాలను కూడా డీజిల్ తో కాల్చి పడేసినటువంటి పరిస్థితి కూడా ఒక 4-5 రోజుల క్రితమే వెలుగు చూసింది. ఇంతలో గత రాత్రి విచక్షణారహితంగా ఆటో డ్రైవర్ పైన దాడి చేసి అతన్ని హత్య చేయడంతో నెల్లూరు నగరం అయితే భయభ్రాంతులకి గురవుతోందని చెప్పుకోవచ్చు. శాంతి భద్రతల పైన ఇప్పటికైనా పోలీసు యంత్రాంగం పెట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. పద్మ, రైట్, థ్యాంక్ యూ మురళి.